కొత్తగూడెం ఏసీబీ వాళ్ళలో భద్రాద్రి జిల్లా హార్టికల్చర్ సెరికల్చర్ అధికారి సూర్యనారాయణ చిక్కారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో 1,14,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ వై రమేష్ సూర్యనారాయణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్ కింద హార్టికల్చర్ సర్టిఫై చేయాల్సి ఉండగా కంపెనీకి బిల్స్ రావాలంటే హార్టికల్చర్ ఆఫీసర్ ఫైల్ సర్టిఫై చేసి జిల్లా కలెక్టర్కు సబ్మిట్ చేయాల్సి ఉండగా పట్టుబడిన అధికారి సూర్యనారాయణ లంచం డిమాండ్ చేశారు. ఈ అధికారి గతంలో మహబూబాబాద్ జిల్లాలో కూడా పనిచేసిన నేపథ్యంలో ఇదే కంపెనీ వారి డ్రిప్ ఇరిగేషన్ పైపులు రైతులకు అందజేసింది. అప్పుడు ఆ కంపెనీ నుండి 85,000 లంచం బ్యాలెన్స్ ఉందని కంపెనీ వాళ్ళని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇదే కంపెనీ వారు ఇక్కడ రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఇచ్చినందుకు మహబూబాబాద్ జిల్లాలో రావాల్సిన 85,000తో కలుపుకొని 1,14,000 డిమాండ్ చేశాడు. లంచం డబ్బులు 1,14,000 రూపాయలు స్వాధీనం చేసుకుని అతని ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకున్నట్లు డీఎస్పీ రమేష్ తెలిపారు. డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ కె సూర్యనారాయణ గారు ఈరోజు ప్రైవేట్ అమౌంట్ అంటే లంచంగా తీసుకుంటే ఏసీబీ రెడ్ హ్యాండ్గా పట్టుకుంది. ఈరోజు దీనికి సంబంధించిన విషయం ఏంటంటే ఒక కంపెనీ తరఫున రైతులకి డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి ఆ డ్రిప్ ఇరిగేషన్ వాళ్ళు ఇన్స్టాల్ చేశారు. అలా ఇన్స్టాలేషన్ చేసిన డ్రిప్ ఇరిగేషన్కి వాళ్ళకి బిల్ శాంక్షన్ కావాలంటే డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ దాన్ని సబ్మిట్ చేయాలి. అది నెక్స్ట్ కలెక్టర్ గారికి శాంక్షనింగ్ వెళ్తుంది. వీళ్ళు సబ్మిట్ చేస్తే కలెక్టర్ గారు శాంక్షనింగ్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ ఎవరైతే ఆ డ్రిప్ ఇరిగేషన్ ఇన్స్టాల్ చేశారో వాళ్ళకి అమౌంట్ శాంక్షన్ అవుతుంది. కాబట్టి అలా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడానికి ఇప్పుడు వస్తున్నటువంటి కె సూర్యనారాయణ అనేటువంటి డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసరు 1,14,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ అధికారి గతంలో మహబూబాద్లో కూడా పనిచేశారు. ప్రస్తుతం ఇక్కడ ఖమ్మంలో పనిచేస్తారు, భద్రాద్రి కొత్తగూడెంలో. అయితే గతంలో ఇదే కంపెనీ మహబూబాద్లో పనిచేసినప్పుడు కూడా గతంలో పనిచేసిన వాటికి సంబంధించి కూడా ఒక 86,000 రూపాయలు 85,000 రూపాయలు క్యాష్ లంచం డిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఈ జిల్లాలో చేస్తున్న దానికి 29,000 రూపాయలు మళ్ళీ అడిగారు. రెండు కలిపి 1,14,000 రూపాయలు ఈరోజు ఫిర్యాదుదారు దగ్గర నుంచి సదరు అధికారి కె సూర్యనారాయణ గారు తీసుకుంటే రెడ్ హ్యాండెడ్గా. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ చెరుకు తోట కాలనీకి చెందిన